సన్నబియ్యం పథకం లబ్ధిదారుల ఇంట ప్రజాప్రతినిధులు అధికారులు సహంపంక్తి భోజనాలు చేస్తున్నారు. పథకం ద్వారా పంపిణీ సక్రమంగా జరుగుతుందా లేదా, సన్నబియ్యం నాణ్యత ఎలా ఉంది అని అధికారులు నాయకులు స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. సామాన్యుల ఇంట భోజనం చేయడం సంతోషంగా ఉందని అధికారులు తెలియజేశారు. ఉగాది పర్వదినం సందర్భంగా గత నెల 30న సన్నబియ్యం పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా పేదలకు సన్నబియ్యం అందిస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఓ లంబాడా కుటుంబం ఇంట సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు. సన్నబియ్యం పంపిణీతో పేదవారి కళ్లల్లో ఆనందాన్ని స్వయంగా చూశానని ఎమ్మెల్యే గండ్ర తెలిపారు. పేద ధనిక అనే తేడా లేకుండా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో కలిసి సన్నబియ్యం లబ్ధిదారు పుష్పలత నివాసంలో భోజనం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే మొదటిసారిగా సన్నబియ్యం పథకం ప్రారంభించామన్నారు. అంతకుముందు ధనికుడు సన్నబియ్యం తింటే పేదోడు దొడ్డు బియ్యం తినేది. పుష్పలత ఇంట్లో భోజనం చేసినాం. నేను కలెక్టర్ గారు. పుష్పలత భర్త లేరు, ఆమె కూలీనాలు చేసి బతుకుతుంది. ఆమె చెప్తున్నది ఏంటంటే వాళ్ళ భర్త ఉన్నప్పుడు సన్నబియ్యం తినేదంట. ఇంతో అంతా ఆయన మేస్త్రి కాంట్రాక్టర్ ఉండే కష్టపడేది. భర్త చనిపోయినాక దొడ్డు బియ్యం తింటుంది. నిజంగా చాలా బాధ అనిపించింది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేపట్టిన కార్యక్రమం వల్ల మళ్ళీ అదే సన్నబియ్యం ఈ రోజు తింటుంది. మాకు మా పిల్లలు నిజంగా సంతోషంగా ఉన్నారని ఆమె చెప్తుంటే మాకు సంతోషం అనిపించింది. జగిత్యాల జిల్లా అంతర్గాంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. గ్రామంలోని ఓ దళిత కుటుంబంలో సన్నబియ్యంతో వండిన భోజనం తిన్నారు. సన్నబియ్యం పంపిణీతో పేదలకు ఎంతో మేలు చేకూరుతుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. భద్రాద్రి జిల్లా ఇల్లందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య, కలెక్టర్ జితేష్ తో కలిసి టేకులపల్లి మండలం లత్సగూడెంలో సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో సహపంక్తి భోజనం చేశారు. సన్నబియ్యం పంపిణీతో లబ్ధిదారులు చాలా సంతోషంగా ఉన్నారని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. పట్టణంలోని 3వ వార్డులోని ఓ ఇంట్లో కలెక్టర్ క్రాంతి, అధికారులు భోజనాలు చేశారు. ధనికులు తినే సన్నబియ్యం పేదవారు తినాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ రోజు ఈ సన్న బియ్యం ఏదైతే రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేశామో అది ఏ విధంగా ఉంది, క్వాలిటీ ఏ విధంగా ఉంది, లబ్ధిదారుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు వారితో కలిసి భోజనం చేయడం జరిగింది. లబ్ధిదారులు సన్న బియ్యం పంపిణీ పట్ల చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు దొడ్డు బియ్యం తినలేక కిలో 10 రూపాయలు, 15 రూపాయలకు అమ్ముకునే వాళ్లమని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.